కృప వలన మనకి ఎవరు ఇది అనుగ్రహిస్తే మనం ఈ సమాధానంతో వర్తిల్లుతున్నాము. అనేక జనుల మధ్య ఉన్న మనకు సమాధానం ఎట్లా వచ్చిందంటే, అమ్మబడిన వారు కదా ఇశ్రాయేలీయులు, కొట్టివేయబడిన వారు కదా ఇశ్రాయేలీయులు, తరిమి కొట్టబడ్డవారు కదా ఇశ్రాయేలీయులు. ఎలా ఈ సమాధానం వచ్చిందంటే ఆయన సమాధానకర్త మన కోసం పుట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన కోసం ఆయన సమాధానకర్త పుట్టి ఉన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టాడంట, అంటే మనకు శుభదినము వచ్చేసింది. ఆయన భూమి మీదకు ఎప్పుడైతే వచ్చేసాడో అప్పుడే మనకు చూపు సూచనలో మనం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థలములో ఎక్కడ ఇశ్రాయేలులు చెదిరిపోయి అన్య జనుల మధ్య అన్య జనాలతో సహవాసం చేసుకుంటూ మేము కూడా అన్యులమే అని చెప్పుకునే వారికి కూడా ఇశ్రాయేలుల సమస్తం అన్యులైపోయారండి. అన్య జనులు ఒక్కడే ప్రత్యేకించి లేరు, ఇశ్రాయేలులు కూడా అన్యులుగా మారిపోయి ఉన్నారు. కనుక వీళ్ళకు చూచిన ఏమై ఉన్నదంటే, ఎప్పుడైతే ప్రభు మన కొరకు పుట్టి ఉన్నాడో అప్పుడే వాళ్ళకు శుభదినము వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు మన కోసము పుట్టి ఉన్న ప్రతి ఒక్క నిమిషము కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఈ భూమి మీద? ఈ సూచన ఇది ఎప్పుడు ఎందుకు జరుపుకుంటున్నారు ఈ క్రిస్మస్ అంటే, ప్రభువు మనకు విశ్రాంతిని ప్రవేశించబెట్టాడు. ఆమేన్, ప్రభువు మనల్ని విశ్రాంతిలో ప్రవేశించబెట్టాడు. ఆమేన్. ఆయన ఎప్పుడైతే భూమి మీదకు వచ్చి ఉన్నాడో అప్పుడే మనకి సమాధానం వచ్చేసింది. ఆమేన్. అనేకులు అసలు శత్రువులుగా భావించి వీళ్ళని చెదరగొట్టబడటానికి కారణమైన వాళ్ళు వీళ్ళు అసలు భూమి మీదే లేకుండా తూర్పు వేసి పడాలి అని ఆలోచించిన వారితో కూడా ఆయన వారినే తొలగించి వీళ్ళను సమాధానమైన ప్రజలుగా అనేకుల మధ్య ఉన్నను ఇల్లు సమాధానమైన మనసుతోనూ సమాధానమైన జీవితాలతోనూ ఇల్లు జీవించడానికి కారణమైంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలులో రక్షణ ఉన్నది, యూదుల్లో ఉంటే రక్షణ మనకి వచ్చేది. ఆమేన్. ఈ రక్షణకర్త ఆ తెగ నుంచి వచ్చినప్పుడు వీళ్ళకి సమాధానం ఉండదా? ఏ స్థలములో ఉన్నా వీళ్ళకి సమాధానం అనేది ప్రవేశపెట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కృప ఇంత ధన్యత ఈయన మనకు ఎందుకు ఇచ్చాడమ్మా అనంటే, ఆయన నిన్ను నన్ను ఎంతగానో అధికముగా ప్రేమించాడండి. ఆమేన్. మనకు మాత్రమే సమాధానము ఉన్నదా? ఇశ్రాయేలులకు మాత్రమే సమాధానము ఉన్నదా అంటే సమాధానం ఇశ్రాయేలులకు మాత్రమే కాదండి. ఆయన ఎవరైతే నమ్మి వాస్తవం ఇది, ఈయన వెలుగై ఉన్నాడు, ఈయన నా కోసం పుట్టి ఉన్నాడు అని నమ్మిన ప్రతి వారికి కూడా ఆయన సమాధానకర్త. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే లోకాన్ని నేను ఎంతగానో ప్రేమించాను. ఆమేన్, హల్లెలూయా. లోకాన్ని ఎంతగానో. ఇక గ్రంథం మొదటిది ఒకసారి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఎక్కడ ఉందండి? దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్య దేవుడై శరీరధారి అయి ఉండెను. ఆమేన్. ఆమేన్. ఆయన వాక్కు ద్వారా మాత్రమే వాక్యము ఉన్నది, మాట వచ్చినది. ఆ పలుకు ఆ మాటే శరీరధారి అయి దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మాటే నోటి నుంచి వచ్చే వాకే యెహోవా వాక్కు. ఆమేన్. ఆ మాటకు రూపాన్ని ఏది కూడా మనం పోల్చడానికి వీల్లే. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటకు రూపాన్ని తయారు చేసిన జనాంగము ఎవరు అనంటే ఇశ్రాయేలీయులే. ఇశ్రాయేలీయులే ఒక రూపాన్ని చేశారు. చూడండి, హల్లెలూయా. మాటకు రూపము ఉన్నదా? ఉందండి. ఇప్పుడు నా నోట ఒక మాట వస్తుంది అంటే దానికి ఏ రూపాన్ని సృష్టించగలవు? అమ్మ అనే మాటకి ఏ రూపం పెడతావు? నాన్న అనే మాటకి ఏ రూపం పెడతావు? ప్రేమ అనే మాటకి ఏ రూపం తగిలించగలవు? రూపం లేదు. వాక్కుకు శక్తి ఉన్నది. నోటి మాట
వెలుగై ఉన్నాను. ఆమేన్. ఆమేన్. లోకానికి నేను వెలుగై ఉన్నాను. లోకం మొత్తానికి వెలుగై ఉన్నాడు ఆయన. ఒక తెగకు, ఒక గోత్రానికి, 12 గోత్రాలకు సంబంధించి మాత్రమే ఆయన వచ్చాడు అంటే అది చాలా బుద్ధిహీనత. హల్లెలూయా. హల్లెలూయా. లోకానికి నేను వెలుగై ఉన్నాను అన్నాడు కానీ ఇశ్రాయేలులకు నేను వెలుగుని అనలే. లోకానికి నేను వెలుగై ఉన్నాను. ఆయన ప్రేమించింది కూడా ఎట్లా అంటే లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన దిగి రావటానికి కారణమైంది. ఎందుకు ఆయన దిగి రావటానికి కారణమైందంటే లోకాన్ని ఆయన ఎంతగానో మితి లేనంతగా ప్రేమించాడట. ఆమేన్. హల్లెలూయా. ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించి వీళ్ళు అనవసరంగా పడిపోతున్నారు. వాకుకు ఒక రూపాన్ని చేసి ఆ రూపమే దేవుడు అంటున్నారు. వీళ్ళు మాయలో చిక్కుకున్నారు. వీళ్ళు మాయలోనే నడుస్తున్నారు. హల్లెలూయా. వీళ్ళు మాయలో పడిపోతున్నారు. ఇక నా ప్రేమ పరిపూర్ణత చేసే సమయం వచ్చినది అని చెప్పి ఆయనే దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ వాకు, ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరధారిగా దిగి రావటానికి కారణమైంది. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు యోహాను గ్రంథము 3వ అధ్యాయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఆ, విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కాగా కాగా ఆయన అక్కడ తన ఏమి ఉందా? అద్వితీయ కాగాకు కాగా అంటే అక్కడ ఏమి లిఖితం చేశాడండి? ఆయన లోకాన్ని మరలా ఒకసారి రిపీట్ చేయి. ఎంతో ప్రేమించెను ఎంతో ప్రేమించాను కాగా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును విశ్వాసం ఉంచే ప్రతి వాడు ఎవరి యందు ఉంచాలంటే అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే శరీరధారిగా దిగి వచ్చాడు. ఆయన పుట్టింది ఎందుకు అంటే మన నిమిత్తం అనే గ్రహింపు ఇక్కడ రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన పుట్టిన వాని యందు, అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసము, నమ్మిక ఉంచే ప్రతి వారు కూడా నశించరు, నాశనము కారు. వాళ్ళు ఎక్కడి భూమి మీదే నాశనము కాదండి. పరలోకమందు కూడా వాళ్ళకి నాశనకరం లేదు. భూమి మీద నాశనం అవుతారంటే ఆల్రెడీ భూమి మీద కూడా నాశనం అనేది రాదు. ఎందుకంటే యుద్ధ ఘోషలు, కరువు, ఖడ్గాల గురించి మీరు విన్నప్పుడు అప్పుడు మీరు దాసపడతారట. ఆమేన్. ఆయన అద్వితీయ కుమారుని యందు నమ్మిక ఉంచినప్పుడు మీరు దాసపడతారు ఆ శ్రమల కాలమందు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ కొంతవటికి శ్రమ అనేది, నొప్పి అనేది నీకు కూడా నీ పక్క వారికి వచ్చినప్పుడు నీకు అది తగిలిద్ది కానీ అంతటి భారము నీ మీద ఉండదు. ఆమేన్. హల్లెలూయా. దేనికి ఉండదంటే ఆయన కుమారుని యందు నీవు నమ్మిక ఉంచావు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నా కోసం పుట్టి ఉన్నాడు. నా కొరకు ఆయన జన్మించాడు. వాకై ఉన్న దేవుడు నా కోసమే దిగి వచ్చాడు అనే నమ్మిక మనకు ఉన్నది కనుక కూడి ఉన్నాము ఒక సంఘంలో. ఆమేన్. హల్లెలూయా. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నమ్మిక ఉంచే ప్రతి వారు కూడా నిత్య జీవం నిశ్చయం. ఆమేన్. హల్లెలూయా. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ, ఆయన పేరుని విని ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం నిత్యం. ఆమేన్. సత్యం, అది సత్యమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అయ్యో నేను ఆయన నమ్మి నశించుతున్నాను అంటానికి లేదు. ఆయన ఎప్పుడైతే పుట్టాడో అప్పుడే నీ శాపాన్ని ఆయన తొలగించేశాడు. ఆమేన్. నీ కోసం పుట్టిన వాడు నీ మీద ఉన్న శాపం, దోషం, భారం సమస్తము కూడా ఆయన సిలువలో అనుభవించాడు.
వచనం. యెహోవా యెహోవా ఇంకాను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, ఇలాగున సెలవిచ్చెను. నీ దేవుడైన నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంత లోతైనను, అది ఎంత అండి? పాతాళమంత పాతాళమంత లోతైనను సరే, సరే. ఊర్ధ్వ లోకమంత ఎత్తైనను, ఏంటి? ఊర్ధ్వలోకమమ్మ ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, సరే. ఆహాజు ఆహాజు నేను అడుగను. చాలండి. ఆహాజు అక్కడ ఏమంటున్నాడంటే నేను అడగను. మనసును ఇసుకిచ్చి మనసును మైండ్ తిన్నది సరిపోక అక్కడ అదే ఉంటుంది. మైండ్ తిన్నది సరిపోక ఇంకనూ యెహోవాను ఇసుకిద్దుమా? యెహోవా చేసిన కార్యాలన్నీ మన పెద్దలు చూశారు కదా. అరణ్య దేశం నుంచి ఎలా నడిపించాడో, అరణ్య మార్గంలో మనల్ని ఎలా పోషించాడో, ఎర్ర సముద్రాన్ని ఆరి నేలగా చేస్తే ఎలా మట్టి దుమ్ము నేల మీద నడిచి వెళ్ళామో కాలికి దుమ్ము అంటకుండా అదంతా మనం చూసి ఉన్నాము కదా. ఇంకనూ యెహోవాను శోధిద్దుమా? ఇంకనూ యెహోవాను ఇసుకిస్తానే ఉందామా మనం పద్ధస్తమానం? ఆయన క్రియ ఏంటి? ఆయన ఎంత బలవంతుడు, ఆయన ఎంత శక్తిమంతుడు, బలవంతుడైన దేవుడు. ఇందాక మనం చదివాం కదా, ఎవరంటానే ఆయన బలవంతుడైన బలవంతుడైన దేవుడు, బలమైన దేవుడు ఆయన, నిత్యడుగు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే బలమైన దేవుడు. బలమైన దేవుడు నీ కోసం నా కోసం ఇంత చిన్న దేహంలోకి దిగి వచ్చాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత చిన్న శరీరంలోకి ఆయన ఒదిగి ఉండటానికి కారణం ఏంటంటే నిన్ను ప్రేమించాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత చిన్న దేహంలో ఆయన నా తండ్రి ఒక మట్టి శరీర మనిషిలాగా మనిషి భావనలతో కలుపుకొని ఏమాత్రం హెచ్చుతనములోకి వెళ్లకుండా మరీ దీనుడులాగా, ఏమి ఎరగని వాడులాగా, ఏమి తెలియని వాడులాగా, అసలు నాలో ఏ శక్తి కూడా లేదు, నేను అసలు సర్వ శరీర మానవ రూపంతో ఉన్నవాడను అని ఎంతలోకి ఆయన తగ్గించుకోవడానికి ఏమి అంత కారణం, ఎందుకు అంత విధానంలోకి వచ్చాడు ఆయన, అంత తగ్గింపులోకి ఎందుకు వచ్చాడు అని అంటే ఎంతగానో ప్రేమించాడట. హల్లెలూయా. 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 ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు, లోకాన్ని ఇంకా ఎంతగానో ప్రేమించాడటండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కింద 15 వచ్చిన ఒకసారి. కీడును విసర్జించుటకును, కీడును విసర్జించుటకును, మేలును కోరుకున్నటకును, అతనికి తెలివి వచ్చినప్పుడు అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును. కీడును విసర్జించుటకును, మేలును కోరుకొనుటకును, ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు. ఆ ఇద్దరు రాజులు దేశము పాడు చేయబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బాలుడు పుట్టక మునుపు నిన్ను భయపెట్టే విషయం ఏదైనా ఉన్నదా? ఆ రక్షకుడు మన కోసం జన్మించక మునుపు నీకు భయము పుట్టించేది, నీ వెన్నులో వణుకు పుట్టించేది, నేను నరకానికి వెళ్తానేమో, నేను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎవరితో ఏ సమాధానముతో బ్రతకాలి అనే ఒక భయము నిన్ను వెంటాడిందా? ఆ భయము కొట్టివేయబడింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుళ్ళో మనం ఉన్నప్పుడు, దేవుడు రక్షకుడు మన కోసం పుట్టినప్పుడు ఆ భయం ఏం చేసిందండి? నిన్ను భయపెట్టేది నీకు దూరమై ఉన్నది. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. బెదిరించే బెదిరింపు ఏదైనా అది నీకు దూరపరచబడి ఉన్నది. ఆమేన్. 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 రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు కనుక అది మనకేమైంది? దూరమై ఉన్నదట. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు దిగులు పడుతున్నారు అంటే 18వ సారి చదవమ్మా. ఆ దినమున
ఐగుప్తు నదులు ఐగుప్తు నదులు అంతమందున్న అంతమందున్న జోరిగలను జోరీగలను అషూరు దేశములోని అషూరు దేశంలోని కందిరీగలను కందిరీగలను యెహోవా యెహోవా ఈలగొట్టి పిలుచును ఏం చేస్తాడంట ఈలగొట్టి పిలుచును వేల కొట్టి పిలుస్తాడు. ఆమేన్.